హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఈ గ్రెనరో మైక్ గురించి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నా. ఇది కొత్తగా వీడియోస్ చేసేవారికి, కొత్త యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇంకేదైనా రీల్స్ ఇట్లా యూట్యూబ్ ఏది చేసినా కానీ ఈ మైక్ అయితే కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మైక్ వాడడం వల్ల మనకు మన వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది అన్నమాట. అదే మన మైక్ లేదనుకో, మనం మాట్లాడేటప్పుడు పక్కన గాలి చప్పుడు కానీ, బయట ఏదైనా వెహికల్స్ ఇట్లా ఎవరైనా మాట్లాడితే దూరంలో కానీ ఆ సప్పుడంతా వినొచ్చి మీకు మన మాట అనేది వినిపించకుండా పోతుంది. దానివల్ల మనకు వ్యూస్ రావు, మన వీడియో వైరల్ కాదు, నలుగురికి రీచ్ కాదు, మనకు వ్యూస్ రావు అన్నట్టు. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏదైతే మాట్లాడింది కానీ, ఏదైనా వెహికల్స్ అప్పుడు కానీ, లేదంటే ఈ గాలి సప్పుడు ఇదంతా మొత్తం ఇది సైలెంట్ చేసేసి ఓన్లీ మన వాయిస్ మాత్రం బయటకు తీసుకొస్తుంది. ఓన్లీ మన వాయిస్ మాత్రం వినబట్టేట్టు చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం నాయిస్ రిమూవ్ చేస్తున్నట్టు. సో ఇది అన్నట్టు ఈ వీడియోలో నేను దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు 3 రకాలు ఉంటాయి అన్నట్టు. 3 రకాలు అంటే ఏంటంటే దీంట్లో డబల్ ఉంటుంది. డబల్ అంటే డబల్ వెర్షన్ ఉంటుంది. ఇంకొకటి సింగిల్ యూనివర్సల్. డబుల్ ఒకటి, ఫస్ట్ వన్ డబల్ అండ్ సెకండ్ వన్ సింగిల్ యూనివర్సల్. థర్డ్ వచ్చేసి డబల్ యూనివర్సల్. దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ డబల్ అని అంటే ఏంటంటే ఓన్లీ ఈ గ్రెనరో మైక్ వచ్చి ఒకటి రిసీవ్ వస్తుంది. దీంట్లో ఒకటి రిసీవర్ వస్తుంది. నేను ఆల్రెడీ మొబైల్ కిట్ని ఒకటి నాకు పెట్టుకున్నా కదా, ఒక రిసీవర్ వస్తుంది మొబైల్ కిట్. ఇది దీనిలాంటి 2 వస్తాయి అన్నట్టు. 2 మైకులు వస్తాయి, ఒక రిసీవ్ వస్తుంది. సి టైప్ రిసీవర్ వస్తుంది రిసీవరు. దీన్ని డబల్ అన్నట్టు. డబల్కు అంటే ప్రైస్ కూడా ఎట్లా ఉంటే అట్లా ప్రైజెస్ ఉంటుంది. సో ప్రైస్ కూడా నేను చెప్తా. సో మొబైల్కి అయితే ఒక రిసీవర్ ఉంటుంది, ఇవి 2 వస్తాయి, దీన్ని డబల్ అంటారు. సింగిల్ యూనివర్సల్ అంటే ఏంటంటే దీంట్లో ఒకటే మైక్ వస్తుంది. సింగిల్ యూనివర్సల్ అంటే ఒక మైక్ వస్తుంది, ఒక రిసీవర్ వస్తుంది, అండ్ 2 రిసీవర్లు వస్తాయి, ఒక మైక్ వస్తుంది. 2 రిసీవర్ లేదంటే ఒకటి ఐఫోన్ రిసీవర్ వస్తుంది, ఒకటి మనకు ఆండ్రాయిడ్ రిసీవర్ వస్తుంది సి టైపు, ఒకటి మైక్ వస్తుంది. సింగిల్ యూనివర్సల్. అదే డబల్ యూనివర్సల్ అంటే ఒకటి రిసీవర్ 2 వస్తాయి, ఐఫోన్ రిసీవర్ ఒకటి, ఆండ్రాయిడ్ రిసీవర్ ఒకటి సి టైప్, అండ్ అట్నే దీంట్లో 2 మైకులు వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే, సేమ్ బాక్స్ కూడా ఇంతే ఉంటుంది. సో నేను ఇది అన్బాక్స్ ఎప్పుడో చేసేసిన. బాక్స్ ఇంతే ఉంటుంది. దీంట్లో 2 మైకులు వస్తాయి, 2 రిసీవర్లు వస్తాయి. ఐఫోన్ది ఒకటి, మన సి టైప్ ఆండ్రాయిడ్ ఒకటి. ఇది డబల్ యూనివర్సల్. సింగిల్ యూనివర్సల్ అంటే ఒకటే మైక్ వస్తుంది, 2 రిసీవర్లు వస్తాయి. ఐఫోన్ది ఒకటి, మన ఆండ్రాయిడ్ది ఒకటి. అదే డబల్ అని అంటే యూనివర్సల్ అని ఉండదు, ఓన్లీ డబల్ అని అనుకుంటే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా, రేట్లు గిట్ల ఇవన్నీ చెప్తున్నా. డబల్ అంటే మాత్రం ఇప్పుడు నేను డబలే వాడుతున్నా. నాకు ఐఫోన్ లేదు కాబట్టి, నేను ఐఫోన్ది వాడట్లేదు కాబట్టి నేను డబలే చూస్ చేసుకున్నా. మనకు ఒక రిసీవర్ వచ్చింది, 2 మైకులు వచ్చినాయి. సో ఇదన్నట్టు. సో దీని కంపెనీ వచ్చేసి గ్రెనరో J13 వైర్లెస్ మైక్. దీని బ్రాండ్. సో ఇది చాలామంది మీరు చూడవచ్చు, పెద్ద యూట్యూబర్ల దగ్గర ఉంటుంది. ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన టొంటలకు, చిన్న యూట్యూబర్లకు, కొత్త వాళ్ళకైతే ఇది చాలా చాలా పెద్ద గొప్ప అన్నట్టు. ఇంకా వేరే చిన్న వేసుకుంటారు, 400, 500, 400, 500, 600 చిన్న వేసుకుంటారు. ఆన్లైన్లో కనిపిస్తుంది, కానీ అది తీసుకోకండి. కొంచెం ఇబ్బంది అయినా సరే, ఒక 2000 పోయినా సరే మీరు కనీసం ఇటువంటిది తీసుకోండి. ఇది 2000 లోపలనే ఉంటుంది. కొత్తగా మీరు ఏదో తక్కువ బడ్జెట్ అని చెప్పేసి 300, 400 తీసుకొని వాడితే మీకు ఏమవుతుందంటే, మీరు మైక్ పెట్టుకొని మాట్లాడినా కానీ మీకు ఏమన్నా సైలెంట్ రూమ్లో మైక్ పెట్టుకొని మాట్లాడితే పర్వాలేదు. ఇట్లా బయటకు వచ్చి మాట్లాడితే గాలి, వేరే అంత వెహికల్స్ అప్పుడు అవి అన్నీ వస్తాయి ఆ చిన్న మైక్ వాడడం వల్ల. నీకు ఇది వాడడం వల్ల మ్యాక్సిమం 90% నీకు నాయిస్ అనేది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది అన్నట్టు. సో మీకు కావాలంటే ఇది తీసుకోండి. సో మీకు మీకేమన్నా దీని వివరాలు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నేను మీకు లింక్ ఇలా కావాలన్నా కానీ నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ మీకు కామెంట్ పెట్టండి, నేను లింక్ పంపిస్తాను. బ్రాండ్ వచ్చేసి గ్రెనరో J13 వైర్లెస్ మైక్ అన్నమాట. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే 3 లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఇక బటన్ ఉంటుంది, మీకు కావాలంటే ఇందులో 3 లెవెల్స్ బటన్స్ ఉంటాయి. ఇక్కడ బటన్ ఉంటుంది. సో ఈ బటన్ మనం 3 సార్లు క్లిక్ చేయాలా. 3 సార్లు క్లిక్ చేస్తే నీకు ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఒకలాగా వాయిస్ వస్తుంది, సెకండ్ చేసినప్పుడు ఒకలాగా వాయిస్ వస్తుంది, థర్డ్ చేసినప్పుడు ఇంకొకలాగా వస్తుంది అన్నట్టు. సో దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి అన్నట్టు. సో దీనైతే మనం 3 రకాలుగా వాడుకోవచ్చు. మనము
3 రకాలుగా వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మనకి ఎంత మంచిగా వాయిస్ వస్తుందంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, నేను మాట్లాడుతున్నా కదా. మనకి ఎట్లా అంటే మన బ్రీతింగ్ నుంచి వాయిస్, అంటే మన లోపల నుంచి వాయిస్ అనేది క్యాప్చర్ చేస్తుంది అన్నట్టు. బయట నుంచి మొత్తం మనం మాట్లాడేటప్పుడు బయట గాలి ఈ సౌండ్ అంతా బ్లర్ అయిపోయి మొత్తం సైలెంట్ అయిపోయి మనం లోపల నుంచి మాట వచ్చేంత లోపే అది క్యాప్చర్ చేసుకొని మనకైతే మొబైల్లోకి చూపిస్తుంది. సో చూడండి, ఇప్పుడు మీకు వాయిస్ ఇంత మంచిగా వస్తుంది కదా ఇప్పుడు. సో మీకు ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు మైక్ పెట్టుకొని నేను వాయిస్ చేస్తున్నా కదా. నేను ఇప్పుడు ఈ మైక్ను కొంచెం దూరంగా పెట్టి మాట్లాడతా చూడండి. ఇప్పుడు మైక్ ఎక్కడనో పెట్టినా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి మీకే అర్థమవుతుండొచ్చు. సో ఇప్పుడు చూడండి, మా వాయిస్ అనేది మీకు ఎంత అర్థమవుతుంది అనేది ఒకసారి మీరే కామెంట్లో చేయండి ఎట్లా వస్తుందని చెప్పి. ఇప్పుడు దగ్గర ఉంది, మైక్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నా కాబట్టి మీకు ఇప్పుడు ఇంత మంచిగా వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు వస్తుంది వాయిస్. అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వస్తుంది వాయిస్ ఖచ్చితంగా వస్తుంది, కానీ కొంచెం గాలి కూడా ఎక్కువ లేదు, వాయిస్ వస్తుండొచ్చు. కానీ ఇప్పుడు చూడండి ఎక్కడనో పెట్టి మాట్లాడితే ఎట్లా ఉంది, ఇక్కడ పెట్టి మాట్లాడితే ఎట్లా ఉంది. సో ఇది మీకు ఎక్కడైనా సరే జనాల మధ్యలోకి వెళ్ళి ఇంకెక్కడికైనా వెళ్ళి మీరు మైక్ ఇక్కడ పెట్టుకొని రిసీవర్ దానికి పెట్టుకొని మీరు వాయిస్ ఇస్తే ఇట్లా మాట్లాడితే మీకు మంచి వాయిస్ వస్తుంది. సో మంచి వీడియో కూడా రెడీ అయిపోతుంది మీకు. సో మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మీకు మంచి వ్యూస్ కూడా వస్తాయి అన్నట్టు. మనం చెప్పే మాట కరెక్ట్ జనాలకు మనకు వాయిస్ క్లియర్ ఉంటేనే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడడానికి. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం గజిబిజి సౌండ్ వస్తే మన వాయిస్ ఆడ బయట వినిపించేది, అది ప్రాబ్లం. అందుకోసమే మైక్ అనేది యూజ్ చేసుకోవాలి. కొత్త యూట్యూబర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ మైక్ కొనుక్కోండి నేను చెప్తున్నా. సో నేను చెప్తా ఇంకా దీని డీటెయిల్స్. అయితే నేను ఒకటి చెప్పాను కదా, దీంట్లో 3 రకాలు ఉంటాయని చెప్పేసి. దీంట్లో 3 రకాలు నేను తీసుకున్న ప్రైజు డబుల్, సింగిల్ యూనివర్సల్, డబుల్ యూనివర్సల్. దీని ప్రైస్ ఎట్లా ఉందంటే, దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నా. దీని ప్రైస్ నేను చూపిస్తాను మీకు. సో మనం డబల్ తీసుకుంటే అంటే ఒక రిసీవరు 2 మైకులు టైప్ సి రిసీవర్ వస్తుంది, 2 మైకులు వస్తాయి. డబల్ది తీసుకుంటే ఇప్పుడు నేను తీసుకున్నా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే. సో దీని ప్రైస్ వచ్చేసి 1699 రూపీస్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి. అదే సింగిల్ యూనివర్సల్ తీసుకున్నారనుకోండి, సింగిల్ యూనివర్సల్ అంటే ఒకటే మైక్ వస్తుంది, 2 రిసీవర్లు వస్తుంది. ఐఫోన్ది ఒకటి, మన హ్యాండ్రాయిడ్ది ఒకటి, 2 రిసీవర్లు వస్తే ఒకటే మైక్ వస్తుంది. ఆ ఒక్క మైక్ తీసుకుంటే దాని ప్రైస్ వచ్చేసి 1451 రూపీస్. సింగిల్ది కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో. ఇంకా డబల్ యూనివర్సల్ కావాలనుకుంటే మీకు 2 మైక్స్ వస్తాయి, 2 రిసీవర్లు వస్తాయి. ఐఫోన్ది ఒకటి, ఆండ్రాయిడ్ది ఒకటి. ఇది కావాలంటే మీకు 1896 రూపీస్ ఉంది. సో మినిమం 2000 లోపలనే ఉంది, మీకు మంచి యూజ్ అవుతుంది. అయితే సింగిల్ యూనివర్సల్ అని చెప్పాను కదా, సింగిల్ యూనివర్సల్ అంటే 2 రిసీవర్లు వస్తే ఒకటే మైక్ వస్తుంది. మీకు నాకు తెలిసి అంటే ఒక్కటి తీసుకునే బదులు ఒక 200 లెక్క పెట్టినా సరే ఒక తీసుకుంటారు ఒకటేసారి, ఊకే తీసుకోరు కాబట్టి 2 తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కడికైనా ఏదైనా సపోజ్ ఏదైనా మనం స్క్రిప్ట్ కంటెంట్ చేస్తాం, ఏదైనా కంటెంట్ వైజ్గా ఒక టీం మెంబర్స్ కలిసి ఏదైనా మంచి కంటెంట్ తీసుకుంటాం, ఏదైనా స్క్రిప్ట్ వైజ్గా చేసుకుంటాం. బయటకు వెళ్తే ఇట్లా కొంతమంది 2-3 చేస్తాం అనుకో, ఒకటే మైక్ ఉంటే నీ ఒక్కరి వాయిసే క్యాప్చర్ అవుతుంది, వాళ్ళది కొంచెం క్యాప్చర్ కాదన్నట్టు. ఏదైనా స్క్రిప్ట్ చేసేటప్పుడు కూడా మీకు మినిమం 2 మైకులు ఉన్నాయనుకోండి, నీ ఒక్క మైక్ ఒక 2-3 మంది దగ్గర ఉన్న వారికి ఇంకొక మైక్ ఒక 2-3 మంది ఇట్లా యూజ్ అవుతుంది. తర్వాత అనిపిస్తుంది మీకు ఒకటి తీసుకున్న తర్వాత అరే 2 తీసుకోవాల్సింది అని అనిపిస్తుంది. ఫర్ సపోజ్ 2 ఉంటే ఎప్పుడైనా ఒకటి మిస్ అయినా లేదంటే ఖరాబ్ అయిపోయినా ఏదైనా కానీ ఇంకొకటి ఉంటుంది. ఒకటే ఉంటే మాత్రం అది పోతే మళ్ళీ కొత్తది కొనాలి. అట్లా కొంటే మాత్రం 2 కొనండి, పోతాయి పైసలు. ఇట్లా మీకు 2 కొనాలంటే నేను డబల్ యూనివర్సల్ తీసుకోవాలి. డబల్ యూనివర్సల్ అంటే ఐఫోన్ది అండ్ రిసీవర్ వస్తుంది, 2 రిసీవర్లు వస్తాయి కాబట్టి 1896 రూపాయలు డబల్ యూనివర్సల్ ఉంది. నేను ఓన్లీ డబల్ అని తీసుకున్నాను. యూనివర్సల్ అంటేనేమో 2 రిసీవర్లు వస్తాయి, 2 రిసీవర్ది నేను తీసుకోవాలి. ఒకటే ఆండ్రాయిడ్ రిసీవర్ది తీసుకున్నా, నాకు వచ్చేసి 1699 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ఉంది, నేను తీసుకున్నప్పుడు 1751 తీసుకున్నాను నేను. మంచి యూజ్ అవుతుంది. అయితే దీని బ్యాటరీ వచ్చేసి అల్ట్రా లాంగ్ బ్యాటరీ. దీన్ని 2 అవర్స్ ఛార్జ్ చేయాలా. 2 గంటలు ఛార్జ్ చేస్తే ఇది మనకు 8 గంటల వరకు నడుస్తుంది, కంటిన్యూగా 8 గంటలు నడుస్తుంది. లేదు అంటే అప్పుడప్పుడు ఇట్లా నడిపించుకోవాలంటే మనకు 60 గంటలు వస్తుంది. 2 అవర్స్ ఛార్జ్ చేస్తే మినిమం మనకు కంటిన్యూగా నువ్వు వాడుకుంటే 8 అవర్స్ వస్తుంది.
అప్పుడప్పుడు వాడుకుంటే 60 అవర్స్ యూజ్ అవుతుంది. ఇది 60 అవర్స్ అంటే చూసుకోండి, అంత మంచిగా ఉంటుంది. 90% 100లో 90% అయితే నాయిస్ రిమూవ్ చేస్తా అని చెప్పి మనకు ఈ బ్రాండ్ అయితే చెప్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, చూసుకోండి. అట్లనే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే 10,000, 15,000, 20,000 పెట్టి కొంటారు తెలుసా ఒక్కొక్కరు ఇటువంటి మైక్స్. కొత్త వాళ్ళకు మనకైతే మొత్తమే ఉండే కొంతమందికి. అందుకోసం కొంతమంది వీడియోలు మొత్తం గజిబిజి మన సౌండే బయటకు రాదు. అట్లా అయిపోయి వ్యూస్ అవి ఇవి తక్కువ వచ్చి చేసే మూడు కూడా పోతుంది. అది మైక్ పెట్టుకొని చేయడం వల్ల వాయిస్ మంచిగా వస్తుంది. ఇప్పుడు నా వాయిస్ మీకు వస్తుంది కదా, చూస్తారు కదా ఎంత మంచిగా వస్తుందో. అట్లా మంచిగా ఆరామ్సే ఇది ఎవరికంటే చాలామందికి యూజ్ అవుతుంది. వ్లాగ్ చేసే వాళ్ళకు, రీల్స్ చేసే వాళ్ళకు, కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకు, కానీ ఇంట్లో కూర్చొని స్టోరీ టెల్లింగ్ ఏదైనా సరే ఇంట్లో కూర్చొని కుకింగ్ చేసే వాళ్ళకు మంచిగా ఇది పెట్టుకొని ఆరామ్సే చేసుకోవచ్చు. మంచి వాయిస్ వస్తుంది, సూపర్ వస్తుంది. ఇది చాలా లాంగ్ లైఫ్ ఉంది దీనికి. తక్కువ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ కూడా కాదు, 1000 ఎన్నో కాదు, జస్ట్ ఇది మనకు 2000 లోపలనే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందు, 3 రకాలు ఉంది దీని ప్రైస్. నేను తీసుకున్న అయితే ఇది 1699 రూపాయలు ప్రజెంట్ ఉంది. నేను తీసుకున్నప్పుడు 1751 రూపాయలు ఉండే, అయినా తీసుకున్నా. నాకు ఎక్కువే అనిపించింది, మనం కొత్త వాళ్ళం కాబట్టి అమ్మో అంతనా అనిపించింది, కానీ తప్పలేదు. కానీ నేను తీసుకున్నందుకు నాకు చాలా యూస్ఫుల్ అయిపోతుంది. ఎప్పుడైనా బైక్ పైన వెళ్ళేటప్పుడు కూడా గాలి ఎట్లా వస్తుంది, నేను పక్క నుంచి బండ్లు వెళ్ళిపోతాయి, నువ్వు బైక్ పైన వెళ్ళేటప్పుడు కూడా మైక్ పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తే మనకు మంచిగా వినిపిస్తుంది అన్నట్టు. అట్లా చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్న. నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేసిన. మైక్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. రీసెంట్గానే సెల్ఫీ స్టాండ్ గురించి చెప్పాను, ట్రైపాడ్ స్టాండ్ గురించి కూడా చెప్పాను. సో ఇప్పుడు ఇది మైక్ గురించి అయితే చెప్తున్నాను. నా దగ్గర వచ్చేసి మొత్తం నా యూట్యూబ్ ప్రాపర్టీ స్టార్టింగ్ బిగినింగ్ కాబట్టి నాకు మూడు ఐటమ్స్ ఉన్నాయి. పెద్దగా ఎక్కువ నేను సెటప్ ఏం లేదు, కానీ ఒకటి సెల్ఫీ స్టిక్ ఉంది, ఒకటి ట్రైపాడ్ స్టాండ్ ఉంది, ఇది నేను వీడియో చేసేది, ఇంకొకటి గ్రెనరో మైక్, అట్లనే ఒక మంచి ఫోన్ తీసుకున్నా. సో మీరు వీడియో గిట్లా మీరు చూస్తే ఏ ఫోన్తో వీడియో తీస్తున్నావు, ఎట్లా వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుందో ఒకసారి మీరు చెప్పండి. ఏ ఫోను ఎంత ప్రైస్ అని చెప్తే నేను దాని డీటెయిల్స్ మీకు చెప్తాను, మీరు కామెంట్ చేస్తే. ఒకవేళ మీరు వీడియో చూస్తే ఏ ఫోన్ వాడుతున్నావా అని చెప్తే మీకు వీడియో గిట్లా మంచిగా క్లారిటీ ఎట్లా ఉంది మంచిగా ఉంటే ఫోన్ గురించి ఏ ఫోన్ అంటే నేను మీకు కామెంట్లో పెడతా. ఏ ఫోన్ తీసుకున్నా, ఎంత ప్రైస్ తీసుకున్నా, రీసెంట్గా తీసుకున్నా, నేను వీడియోస్ చేయడానికి తీసుకున్నా దాన్ని. సో చెప్తా. ఇదైతే ఇంకొకటి ఇప్పుడు మర్చిపోయినా మీకు, ఇక్కడ ఛార్జింగ్ పెట్టాలా, మనకు ఛార్జర్ కూడా వస్తుంది. ఈ మైక్కు ఛార్జింగ్ పెట్టుకుంటే, ఇక్కడ ఈ బాక్స్కు ఛార్జింగ్ పెట్టుకుంటే మనము నీకు లోపల మైకులకు కూడా, రిసీవర్కు మైకులకు ఇవన్నిటికీ ఛార్జ్ అయిపోతుంది. లేదు సపరేట్ పెట్టుకున్నా కానీ పెట్టుకోవచ్చు. దీనికి 2 మైకులకు ఇక్కడ 2 మైకులకు నువ్వు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ పెట్టుకోవచ్చు సపరేట్. లేదు దీనికే కింద పెట్టేసి ఇంట్లో పెట్టేస్తే అదే అయిపోతుంది ఛార్జింగ్. సో అలా ఉంటుంది అన్నట్టు. మన పవర్ బ్యాంక్ లెక్క నువ్వు ఇంట్లో పెట్టేస్తే ఛార్జింగ్ పెట్టుకుంటే ఎనీ టైం అలా ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో అయిపోయినప్పుడు అందులో అయిపోతుంది. అందుకే లాంగ్ లైఫ్ 60 అవర్స్ వస్తుంది బ్యాటరీ. అట్లా కంటిన్యూగా వాడితే 8 అవర్స్లో ఊడ్చిపోతుంది అంట. సో నీ కంటిన్యూ అంతగానో మేము వాడలేను, కానీ ఇట్లా నేను అప్పుడప్పుడు వాడతాను. నేను దీనికి ఛార్జింగ్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. సో ఇది అన్నట్టు మ్యాటరు. గ్రెనరో మైక్ గురించి అయితే ఇది వివరాలు. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం దీని గురించి అయితే మనకు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు చెప్తాను. సో ఇదన్నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.